నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 936 రోజులైందండి. ఈ రోజు 937వ రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపమైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 937వ రోజు, అంటే సెప్టెంబర్ 26, 2023 సంవత్సరంలో మంగళవారం రోజున శ్రీకృష్ణ దేశికేంద్రుల 45వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞాన యజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? కలనేన్గా సింహమును కన్నులగన మృతి చెందినట్లు యుళ్ళక్కగును ఈవల గురు కృపచే బయలుందలసి ఊరికెయుంటివేని తీరును మాట. చూడండి, కలలో అని మొదలు పెట్టారు. కలలో ఏనుగు సింహాన్ని కన్నులగన, ఏనుగు కలగనిందటండి. గమనించండి, ఏనుగు కలగనింది. ఆ కళ ఎలాంటిదో బాగా గమనించండి. ఇప్పుడు మనం కంటున్న కళ లాంటిదేనండి. ఇప్పుడు మనం జాగ్రత్త అనే కలగంటున్నాం. ఇదే విధంగా ఇప్పుడు ఈ కంటితో మీరు మీ ముందర మొబైల్ ని చూస్తున్నారు కదా. మరి కళలో మీరు ఏ కంటితో చూస్తారు చెప్పండి? ఈ కంటితోనా? ఈ కంటితో చూస్తున్నాం కానీ చూడాల్సింది మాత్రం ఇంకా థర్డ్ ఐతో. అది ఉండనే కానండి. నేను ఇప్పుడు మీరు అదే నేను చెప్పేది, మీరు చెప్పే ప్రజెంట్ లో ఉండండి. మీ విచారణ సమాజానికి అత్యద్భుతంగా ఉపయోగపడుతుందని ఎంతో మంది ప్రభావితం అవుతున్నారు. మీరే ఏం చేస్తున్నారంటే బాగా గమనించండి, విచారణ అంతా అయిపోయింది. మీరు చేసిన విచారణ నేను అద్భుతంగా ఉన్నదండి. నేటి కందపద్యానికి మీ విచారణ సమాజానికి అత్యంత అవసరమటనండి. గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో మందికి అవసరమైనప్పటికీ కొంతమంది అతన్ని వ్యతిరేకిస్తారు. అంత మాత్రం చేత ఆయన దాని గురించి పట్టించుకోడు. కాబట్టి మీరు ఎవరైనా కానీ మీరు ఫోన్ చేసి మీరు ఏమండి సిల్లీ ప్రశ్నలు వేస్తున్నారని ప్రశ్నించినప్పటికీ దాన్ని మీరే పట్టించుకోనివ్వని లేదు, అనుమానమే లేదు అందులో. బాగా గమనించండి, నేను అడిగిన ప్రశ్న కళలో మీరు అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు లేకపోతే పూజారి వెంకటేశ్వర అనే నేను మీతో మాట్లాడుతూ ఉండేటువంటిది జాగ్రత్త అనేటువంటి చూపుతోనండి. ఈ చూపులో నాకు అనుకూలంగా మీరు బదిలిస్తారు, మీకు అనుకూలంగా నేను బదిలిస్తాను. ఈ చూపుకి నేను కానీ మీరు కానీ కలగనేటప్పుడు ఈ కంటికి సంబంధం ఉందా అని అడుగుతున్నాను. ఈ కంటికి సంబంధం లేదు. అది సింపుల్ ఆన్సర్ కదండి, మీరు ఎందుకు కష్టపడతారు? ఈ కంటికి సంబంధం లేకుండానే కేవలం అబద్ధపు గుర్తుతో అక్కడ కనిపించే ప్రతి వస్తువు అప్పటికప్పుడు నిజంగా తెలుస్తున్నప్పటికీ అబద్ధం కదా అదే. అవునండి. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండేది కూడా అన్ని అబద్ధాలే. అబద్ధాలే అంటే లేని సృష్టిలో లేని మాటలు లేకనే మాట్లాడుతున్నామని అర్థం అండి. ఇది సూచన. ఇదే విధంగా ఏనుగు దగ్గరికి రండి. ఇప్పుడు ఏనుగు అంటే అహంకారమేనండి. ఇది మీకు తెలియదు, మీకు చెప్పడం వల్ల నాకు కూడా అర్థమవుతా ఉంది. ఏనుగు అంటే అహంకారం. అహంకారం ఈ పరిపూర్ణ బోధ తెలుసుకున్నాక ఎలా పోతుంది అనేది మనం ప్రశ్నించుకుంటే దానికి విచారణ ఈ పద్యం సమాధానం అండి. బాగా గమనించండి, ఏనుగు అంటే ఇక్కడ అహంకారం. భౌతికంగా ఒక కథ చెబితే మిగతా వాళ్ళకి సరిపోయేట్టుగా వాచ్యార్థంలో కూడా ఉంటుంది అది. కానీ దాని అంతరార్థాన్ని మనం గురుముఖంగా పరిశీలించినప్పుడే తెలుస్తుంది. బాగా గమనించండి, కళ ఏనుగు, కలగంటున్న ఏనుగు. కలగంటున్న ఏనుగు అది మనకు ఎంత స్పష్టంగా చెప్పారంటే, సమాజంలో సింహాన్ని చూస్తే ఏనుగుకి, సమాజంలో ఏనుగు సింహాన్ని చూస్తే భయం. సింహాన్ని చూస్తే ఏనుగుకు భయం. అదే విధంగా పిల్లిని చూస్తే ఎలుకకు భయం.
మరి పిల్లిని ఎలుకను పెట్టలేదు, ఉదాహరణగా ఏనుగునే ఎందుకు పెట్టారంటే సమాజంలో సహజంగా పెద్ద జీవి కాబట్టి ఏనుగు అహంకారానికి చిహ్నంగా, మనిషికి అహంకారం ఎక్కువ ఉంటుందని వాడారు. కవి సమయం అది, ఉమ్, అది కవి సమయం అంతే. ఉమ్, నిజానికి ఆ పిల్లి అంటే ఎలుకకు భయం, ఉమ్, సింహం అంటే ఏనుగుకు భయం. ఉమ్, ఆ కాన్సెప్ట్ మనిషికి బాగా అతుకుతుందని, అర్థమవుతుందని ఆ ఉదాహరణ చెప్పారు అంతే. ఉమ్, ఆ ఏనుగు కళ్ళ పోయి ఏం చూస్తుందని మనం చూడలేదు, నేను చూడలేదు. ఉమ్, కాబట్టి ఈ ఉదాహరణ బాగా గమనించండి. కలగంటున్నటువంటి ఏనుగు ఉమ్, కలలో సింహాన్ని చూస్తే, ఉమ్, అంటే ఆ మామూలుగా దానికి ఉండేటువంటి అడవి జంతువే ఏనుగు, అడవి జంతువే సింహం కనుక ఉమ్, ఎక్కడ సింహం చూస్తే నా మెదడు చింపేసి నన్ను తినేస్తుందో అనేటువంటి ఒక భయము ఎప్పుడు ఆ ఆ ఏనుగును వెంటాడుతూ ఉంటుంది. ఉమ్, ఏ మాట బా చూడండి, మనిషికి కూడా మానవ జన్మలో మిగతా జీవుల్లాగా పుట్టినాననే భ్రాంతి ఉండే ప్రతి మనిషికి నాకు ఎప్పుడు సాగు వస్తుంది అనే భయం వెంటాడుతుంటుంది, గుర్తుపెట్టుకోండి. అవును, భయం ఎప్పుడు ఆడుతుంది. అది ఇలా చెప్పదలుచుకున్న అర్థం అది. అది మీరు మీకు వ్యాఖ్యానం చేసేటప్పుడే నాకు వచ్చేస్తా ఉంది గుర్తుకు. అది అది అంతేనండి, భయం ఎప్పుడు ఆడుతుంది. ఆ కరెక్ట్. ఇట్లా ఇట్లా అర్థం చేసుకోవాలి తండ్రి. ఉమ్, కలలో కలగంటున్నటువంటి ఏనుగు కలలో సింహాన్ని చూసేసి మృతి చెందినట్లు అంటాడు. ఉమ్, దీన్ని రెండు రకాలుగా చెప్తాను నేను. ఉమ్, చూడండి, మృతి చెందినట్లు అంటే చచ్చినట్లు. ఉమ్, చచ్చినట్లు అంటే అది కలగంటున్నటువంటి ఏనుగు సింహం వచ్చి దాన్ని చంపేసినట్లు, అది చచ్చినట్లు కలగనిందండి. ఉమ్, కలగన్న తర్వాత మామూలుగా కూడా పుస్తకాల్లో వేరే కూడా రాసి పెడతారు. ఉమ్, ఆ ఏనుగు ఆ కలలో ఆ సింహాన్ని చూసినటువంటి భయం చేత ఏమైతుందంటే ఆ అది మామూలు జీవితంలో కూడా అదే తలుసుకొని 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 కృంగి కృషించి చనిపోతుందట. ఉమ్, అది ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా చోట్ల, కానీ ఇక్కడ అది కాదు. ఉమ్, ఇప్పుడే అది కాదు. ఈ ఉదాహరణ రావడానికి ఇదే ఏనుగు కళ ఎగ్జాంపుల్ 90 పైన వస్తుంది. ఉమ్, అక్కడ కూడా ఇదే ఉదాహరణ వస్తుంది. అక్కడ చెప్తాను మీకు విషయం. ఉమ్, ఇక్కడ ఆ అర్థం కాదండి. చూడండి, ఉమ్, ఉళ్ళక్కి అన్నారు. మాట్లాడుతున్న కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని పూజారి వెంకటేశం గాని ఉళ్ళక్కి అబద్ధము, ఉట్టిది, లేకనే జరుగుతున్నట్లు తెలియబడుతున్న జ్ఞానయజ్ఞం అని చెప్పాను మీకు ప్రారంభంలోనే. అదేనండి. ఉమ్, లేకనే జరుగుతున్నట్లు తెలియబడుతున్న జ్ఞానయజ్ఞం ఇది. ఉమ్, ఇది కేవలం జాగ్రత్త అనే కళలో మాట్లాడుతున్నటువంటి అబద్ధపు వ్యవహారం మాత్రమేనని స్పష్టంగా తెలుసుకుందాం. ఆ, కాబట్టి ఏనుగు కలలో సింహాన్ని చూసి సింహం తనను చంపేసినట్లు కలగనడం ఉళ్ళక్కి. ఉమ్, క్లియరా? ఉమ్, అదే విధంగా ఒక వ్యక్తి కూడా దీన్ని శివరామ దీక్షితంలో రాస్తారండి. ఉమ్, దీన్ని బట్టి అదే మీరు నిన్న మీ స్పందనను బట్టి మీరు శివరామ దీక్షితాన్ని పరిశీలించలేదని నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఉమ్, మీరు అంటే అన్ని శ్రోతలందరూ దాన్ని అప్లై చేసుకోండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఒక్కరిని మాత్రమే కాదంటే, నేను ఏం మాట్లాడినప్పటికీ శ్రోతలందరికీ సమానంగా మాట్లాడతానండి, నాతో సహా. ఉమ్, శివరామ దీక్షితాన్ని కొంతమంది సరిగా పరిశీలించలేదని నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఉమ్, బోధ పూర్తిగా దృఢం కావడానికి దయచేసి శివరామ దీక్షితాన్ని పరిశీలించండి. అక్కడ రాస్తాడు ఆయన, ఉమ్, కలలో నరుకులాడితే మెలకువలో రక్తం కనపడుతుందా? ఉమ్, ఇది దీక్షితుల వాక్యం అండి. ఉమ్, కలలో నరుకులాడితే ఉమ్, రక్తం కూడా కనపడుతుంది కలలో. ఉమ్, మేలుకుంటే కత్తులు మరకలు ఉంటాయా? ఉమ్, ఉంటాయా? ఉండవండి. అట్ట ఉళ్ళకి మనం మాట్లాడుతూ ఉండే మాటలు గురువాక్యంతో మేలుకుంటే ఆ, ఉమ్, సృష్టికర్త అయిన నువ్వు కూడా ఉళ్ళకి తండ్రి. ఉమ్, ఇంత నిశితంగా మీరు పరిశీలిస్తున్నారు, మీరు నేర్చుకుంటున్నారు, మీరు సూచన పొందుతున్నారు, ఉమ్, కానీ మీ దగ్గర ఒకటే ఒక ఫీలింగ్ అండి. ఉమ్, ఏమంటే ఈజ్ ఐఎమ్ థింకింగ్ రైట్? అర్జునుడు కూడా ఇదే సందేహమేనండి. ఉమ్, ఈజ్ ఐఎమ్ థింకింగ్ రైట్ అంటే నా ఆలోచన విధానం కరెక్టేనా? ఉమ్, ఏందో ఈయన క్లాసులో జ్ఞానయజ్ఞంలో 10 మందిలో మాట్లాడేస్తున్నాడు కాబట్టి ఆయన చెప్పిన దానికి నేను ఆన్సర్ ఇచ్చేస్తున్నాను, కానీ ఉమ్, నిజానికి ఇదంతా కరెక్టేనా అనే సందేహం ఒక్కటే మీ దగ్గర ఉంది. am I right? అవునండి. ఎస్. ఆ సందేహించేవారు ఎవరంటే జీవుడు అంటారండి. ఉమ్,
కానీ సందేహం తొలగిన తర్వాత ఈ జీవుడు ఉండడంటే ఇప్పుడు కూడా లేడు. ఉమ్, అదే ప్లేస్ లో సద్గురుమూర్తి వెలుస్తాడండి. ఉమ్, తెల్లారినంత స్పష్టంగా మీరే సద్గురుమూర్తి అని మీకే తెలిసిపోతుందండి. ఆ, రెండో వారు లేరు తండ్రి. ఉమ్, చూసుకోండి, ఇది గురుకృప అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా గురువు నుంచి వచ్చిందే. ఉమ్, కలలో సింహాన్ని చూసిన ఏనుగు కలలో చచ్చిపోయింది, కానీ మెలకువలో బతికే ఉంది కదా. అవును, ఎరుక సావడం కూడా ఇంతే తండ్రి. అవును, పుల్లక్కి అంటే పుట్టినాననే మాట గురు సూచన చేత అబద్ధం అయిపోతే ఉమ్, అప్పుడు నువ్వు అసలు చావు అనే మాటకు అర్థమే లేదు తండ్రి. ఉమ్, చూడండి, ఉళ్ళక్కి అగు ఈవల కల్లో ఏనుగు రావడం అబద్ధం, కల్లో సింహం రావడం అబద్ధం, ఏనుగు చావడం అబద్ధం కదా. ఉమ్, అదే విధంగా ఈవల గురుకృప చేత బయలును తెలిసి ఉమ్, ఉమ్, అంటే గురు సూచన అయ్యి ఉమ్, చూడండి, కలలో తన స్వప్నంలో సింహమును కళ్ళారా చూసి సంపబడినట్లు భావించినటువంటి ఏనుగు అబద్ధం ఉమ్, కల కదా. అవునండి, అలా అంటే అదే విధంగా ఉమ్, నీవల అంటారు చూడండి, ఉళ్ళక్కగును ఉమ్, నీవు అలా ఉమ్, అంటే అది విడ తీసుకోవాలా. ఉమ్, ఇట్లా ఏనుగు సింహము అవి ఒకటి చంపడం, రెండోది చావడం అనేది అబద్ధం కదా అక్కడ. ఉమ్, ఈవల ఉమ్, అలా ఆ, అదే విధంగా యథా తదా అంటూ ఉంటారు సంస్కృతంలో, భగవద్గీతలు ఎప్పుడు కూడా. ఉమ్, అలా అదే విధంగా గురుకృప చేత గురుమూర్తి అనుగ్రహము ద్వారా నువ్వు అంటే వింటున్నటువంటి పూజారి వెంకటేశమా, నువ్వే నాయనా, ఉమ్, నువ్వు బయలును తెలిసి సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ ఇస్తున్నటువంటి ప్రశ్నల ద్వారా బయలును నీకు సూచన అయ్యి ఊరికే ఉంటివేని ఉమ్, స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణమును నీకు నువ్వుగా దృఢపరచుకుంటే ఉమ్, ఇంకా కర్త ఉండడు. ఉమ్, కర్త లేనప్పుడు ఉండేటువంటిది మీరే పరిపూర్ణమే. ఉమ్, అప్పుడు మీరు ఎలా ఉంటారంటే ఊరికే ఉంటివేని. ఉమ్, సూచన చేసే ప్రయత్నం చేస్తాను నేను, మీరేం చెప్పినా నేను వదలను. ఉమ్, అయ్యా, పరిపూర్ణంలో క్రియ ఉందా? లేదు. ఇంత స్పష్టంగా మీకే తెలిసి ఉండదు కదండి. అప్పుడు మీరు అయినప్పుడు మీరు మాట్లాడిన లేని వైపులే. ఉమ్, ఇదే తండ్రి, నా కోసం జ్ఞానయజ్ఞం కోసం గ్రూప్ కోసం ఒప్పుకోబాకండి. మీరు స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణుడు మీరేనని దృఢపరచుకోవాలి. కావూరు నాగేశ్వర ప్రసాద్ కాదు. మీరు అక్కడ సింపుల్ అండి, కావూరు నాగేశ్వర ప్రసాద్ ని అక్కడ మీరు అటాచ్ చేసుకోవడం వల్ల మీరు ఇబ్బంది పడతారు అంతే. కావూరు నాగేశ్వర ప్రసాద్ నుంచి ఒక్కసారి డిటాచ్ అయిపోయింది సద్గురు సూచనతో. అప్పుడు నేను చెప్పట్లేదు, ఆయనే గురువు గారు చెప్తున్నట్టు, ఊరికే ఉంటివేని. నాకు తెలియదు కదండి అంటే, అది నీకు తెలియదండి. నేను నిద్రపోతున్నాను మీకు కనపడలేదా అని మీరు చెప్పలేరు కదా. అదే విధంగా ఊరికే ఉంటివేని, నువ్వు పరిపూర్ణుడు అని ఊరికే ఉంటివేని అంటే మాట్లాడొద్దని కాదు, అంతే. ఇంకా అది కూడా ఇంత స్పష్టంగా మీకే తెలుసు. కాబట్టి ఎవరన్నా చెప్పని మీ నుంచి నాకే సూచనలు అందుతూ ఉంటాయి తప్ప అక్కడ రెండవది లేదు తండ్రి. ఇప్పుడు ఇక్కడ గురుగారు ఒకటి, అచల బోధ నేర్చుకోవటానికి కారణం సాగు భయం తప్పించుకోవడానిక, జన్మ రాకుండా చూసుకోవడానిక? రెండు ఒకటే కదండి. కరెక్టే. మళ్ళీ చూడండి, ఉండండి రాసుకోండి. సాగు భయం ఎలా అంటే జన్మ ఉంటుందా లేదా అని డౌట్ వాడికి. సాగు భయం ఉండండి. చావు భయం తప్పించుకోవడానిక నెంబర్ 1, జన్మ రాకుండా ఉండడానిక నెంబర్ 2. ఆన్సర్ రెండుకి చెప్తాయినండి. చావు భయం తప్పించుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంటది? మీరే చెప్తారు ఆన్సర్. పుట్టినాననే భ్రాంతి ఉండేవాడికి. మొదటి ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసిందా? పుట్టినాననే భ్రాంతి ఉండేవాడికి చావు భయం తప్పించుకోవాలనే ఆశ ఉంటది. నెక్స్ట్ రెండో ప్రశ్న చూడండి, జన్మ రాకుండా ఉండడానికా అంటే ఈయనకి కూడా జన్మ వచ్చింది అనేటువంటి భ్రాంతి ఉంది. మళ్ళీ ఇప్పుడు జన్మను నమ్మేశాడు. అదే నాగేశ్వర ప్రసాద్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న అది. బాగా గమనించండి. జన్మ రాకుండా ఉండడానికా అని ప్రశ్నిస్తున్నాడు అంటే నేను ఎప్పుడు ప్రశ్న నుంచే ఆన్సర్ ఇస్తానండి.
నా దగ్గర ఉండదు ఆన్సర్ చెప్పేసిన అది కూడా మీకే. ఉమ్, నాగేశ్వర ప్రసాద్ గారు ఇచ్చినటువంటిది ఏంటంటే మళ్ళీ చావు రాకుండా ఉండడానికా అని వేసినటువంటి ప్రశ్న నాగేశ్వర ప్రసాద్ గారిది, ఉమ్, మీది కాదు. ఉమ్, అంటే నాగేశ్వర ప్రసాద్ సగటు శ్రోత, ఉమ్, పూజారి వెంకటేశం సగటు శ్రోత. ఉమ్, మన ఇద్దరు శ్రోతలే. వక్తగా చెబుతున్న ఆయన ఏం చెప్తున్నాడంటే, ఉమ్, ఇప్పుడు ఆన్సర్ సరైన ఆన్సర్ చెప్తా చూడండి. ఉమ్, బంధము ఫీల్ అయ్యేవాడికి ఉమ్, మోక్షం రాదు. ఉమ్, అంటే పూజారి వెంకటేశానికి మోక్షం రాదు. జన్మ ఉంటుంది, ఆ జన్మ ఉంటుంది అతనికి. అది మీ ఇష్టం, ఉమ్, అది మీ ఇష్టం. ఉమ్, బంధము లేదని గురుముఖంగా తెలిసిన వాడికి ఉమ్, మోక్షం అవసరం లేదు. ఉమ్, అది విషయం. బంధం లేదని గురుముఖంగా బయలుని తెలిసి ఊరికే ఉంటివేనే, ఉమ్, ఊరికే ఉంటివేనే అంటే అన్ని పనులు చేస్తాడు ఆయన. ఉమ్, ఆయనకి మరణ భయం లేదు. ఉమ్, ఎందుకు? ఉమ్, జన్మ రద్దయిపోయింది. ఉమ్, జన్మ రద్దయింది కనుక మరణ భయం లేదు. ఉమ్, కాబట్టి ఇప్పుడు మీరు నన్ను ఏమండి జన్మ ఉందా అని మీరు అడిగితే, ఉమ్, జన్మించక ముందు ఉండేవని అడగండి, నాకు తెలియదండి. ఉమ్, నేను పూజారి వెంకటేశం మాత్రమేనండి. ఉమ్, నాకు జన్మ ఉందా లేదని అడిగితే జన్మకు ముందు ఉండేవని అడగండి. ఉమ్, ఎక్కడో కాదు, నాలోనే. మళ్ళీ అది కూడా నేనే చెప్తాను. నేను ఉమ్, పూజారి వెంకటేశంతో మీరు ప్రశ్నిస్తున్నారు. ఉమ్, పూజారి వెంకటేశానికి ముందు అంటే సృష్టికి ముందు, నేను అది కూడా చెప్తా, 25కి ముందు. ఉమ్, పూజారి వెంకటేశం 24 అండి. ఉమ్, వీడు పుట్టక ముందు ఇదే సంస్కారాలతో వీడు ఆకాశం అంటే శూన్యంలో ఉండి ఉంటాడండి. అబద్ధ బుద్ధది, అది లేదు, ఏమి నిష్ప్రపంచం అది. ఉమ్, దానికి ముందు ఎవరైతే ఉన్నారో వాడు పూజారి వెంకటేశం లేకుండా ఎక్కడికి పోయినాడా? ఉమ్, ఇది మీరు నిన్న రాశారు, మీరు తీరి రాశారు. నేను మీరు ఇది ఉమ్, గుర్తుందే? అవునండి. మీరు రాశారు. ఏం రాశారంటే, ఉమ్, అది నాకు ఇప్పుడు కరెక్ట్ గా చెప్పగలను నేను ఒకేసారి చదివినప్పటికీ. ఉమ్, ఎందుకంటే మీ విచారణ ఆల్రెడీ సద్గురు మీలో నుంచి విచారణ చేస్తున్నారు. ఉమ్, కానీ ఆయన మీ రూపంలో మాకు తెలుస్తున్నారే తప్ప మీరు అప్పుడప్పుడు ఆ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారికి అటాచ్ అవుతున్నారు అంతే. సింపుల్. నేనైనా అంతే. పూజారి వెంకటేశానికి అటాచ్ అయినప్పుడు నేను మాట్లాడే మాటలు వేరే ఉంటాయి. అదే. ఇప్పుడు మీరు రాసింది నేను చూడలేదు, చెప్తాను చూడండి. ఉమ్, ఉన్న పరిపూర్ణము ఉమ్, ఈ సెకండ్ పర్సన్ లోను అంటే సృష్టికర్తలోను ఉమ్, ఈ జీవుడిలోనూ ఉంది. ఉమ్, అది నేను మీతో ఏకీభవిస్తున్నాను, దానికి నేను కాదనట్లేదు. ఉమ్, కానీ అది ఉన్నట్టు దానికి తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉమ్, అవసరం లేదండి. ఉమ్, చూడండి, ఉన్న పరిపూర్ణము, ఉమ్, ఈ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అంటున్నాము, ఈ రెండు భ్రాంతి కదండి. అవును. ఇది ఒక్కటి మీకు తెలియాల్సింది. సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ భ్రాంతి అని దాన్ని అవునని ఒప్పుకుంటున్నటువంటి వాళ్ళం కూడా భ్రాంతులే. ఉమ్, భ్రాంతి రహితమైన బట్టబయలు సృష్టికి ముందు ఉందా? సృష్టికి ముందు బట్ట బయలు ఎప్పుడు ఉంది. ఉండు అంటేనండి. అది అది ఆ కొంచెమే. ఎందుకు ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ నుంచి మీరు డిటాచ్ అయ్యి పరిపూర్ణ దగ్గరికి వెళ్ళి ఆలోచించి మళ్ళీ ఆన్సర్ చెప్పారు. ఉమ్, ఇంతే తేడా. మళ్ళీ చూడండి, అదే ప్రశ్న. సృష్టికి ముందు పరిపూర్ణం ఉందా? ఉమ్, ఉంది. ఉంది రాసుకోండి. సృష్టికి ముందు పరిపూర్ణం ఉందా? ఉంది. ఒక ఆన్సర్ రాయండి. ఉమ్, సృష్టి నశించిన తర్వాత కూడా పరిపూర్ణం ఉందా? ఉంది. 2 ఉందిలు రాశారు కదండి. ఉమ్, మధ్యలో మాట్లాడుతున్నటువంటి సృష్టికి సంబంధించింది అబద్ధపు గుర్తండి. ఇప్పుడు కూడా పరిపూర్ణం ఉందా లేదా? అవును. ఇప్పుడు మూడిట్లో ఉంది అనేది పరిపూర్ణానికి సంబంధించిన వ్యవహారమే తప్ప మనకు సంబంధించిందే కాదు. అది నువ్వు ఉమ్, ఇప్పుడు నువ్వు ఊరికి ఉంటే సరిపోతుంది కదా. ఊరికే ఉండేవాడు ఉత్తమ యోగి, ఉత్తమ పురుషుడు, పరమ పురుషుడు అంటే ఊరకుండు వాడు ఉత్తమ యోగి అంటే అది అంత చిన్న విషయం అనుకుంటారా? ఉమ్, అదో పెద్ద సూచన మీ వల్ల ఇప్పుడు కనిపిస్తున్నది నాకు. ఉమ్, ఎంత క్లియర్ గా ఉంది చూడండి. ఉమ్, కాబట్టి దీనికి ఒక సంక్షిప్తమైన భావం చూద్దాం. ఉమ్, సింహము, ఏనుగు ఇవి జాతి వైవిధ్యం కలవి. ఉమ్, జాతి వైరుధ్యము, వైవిధ్యం కాదు వైరుధ్యము. ఉమ్, సింహం అంటే ఏనుగు భయం కాబట్టి ఆ ఉదాహరణ తెచ్చారు ఇక్కడ. ఉమ్, ప్రకృతి సిద్ధమైన సహజమైన మనం కనేటువంటి కళ లాంటిది సింహానికి కూడా వస్తుందని ఆ ఏనుక్కండి. ఉమ్,
మనలాంటి స్వప్నావస్థని ఏనుగుకి ఆపాదించారు ఇక్కడ. ఉమ్, ఆ ఏనుగుకి ఇటువంటి స్వప్నంలో సింహం కనపడి దాన్ని చీల్చి మెదడు తినేసి తను చంపినట్టుగా కల వచ్చింది అనుకోండి, ఉమ్, ఇంకా భయానికి అది చనిపోయినట్టుగా భావించి దిగ్గున లేసుకుంటుంది. ఉమ్, కానీ అది లేసుకున్నాక సింహం రాను లేదు, ఏనుగు చావను లేదు. అవునా? ఉమ్, ఆ సూచన ఇక్కడ సరిపోతుంది, అదే. అదే సరిపోతుంది ఇక్కడ. కానీ ఇంకొక సూచన ఏంటంటే, ఉమ్, ఇంకొంతమందికి ఈ సూచన కాదు. ఉమ్, అరే ఎట్ట నమ్మేది నేను దీన్ని, ఎందుకంటే వీడు సాధన సంపద తక్కువ, ఉమ్, అస్పర్శ యోగం పాటించడం తక్కువ, ఉమ్, ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ. ఉమ్, అతనికి చెప్తున్నారు ఇక్కడి నుంచి ఇంకో సూచన. ఆ, అయ్యా, ఆ సింహం అంత పెద్ద జీవి అయినప్పటికీ అటువంటి కళ వచ్చేస్తే ఆ గుర్తుతోనే, ఆ దిగులుతోనే మనోరోగానికి మందు లేదంట. ఉమ్, ఆ దిగులుతోనే అది చిక్కి కుక్కి కృషించి 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 అటే రాలిపోద్ది కదా. ఉమ్, ఆ విధంగా ఒక్కసారి పరిపూర్ణ సూచన గురుకృప జరిగితే, ఉమ్, సూచన జరిగితే ఇతనికి వెంటనే వస్తు నిర్ణయంగా దృఢపరచుకుని బ్రహ్మాండంగా ఉన్నది ఉన్నట్లు ఉండిపోతాడు. ఇంక ఏ వ్యాపారం జోలికి పోడనమాట. ఉమ్, అందుచేత గుర్తిరిగేటువంటి తనకు మూలము గాని స్థానము గాని పరిపూర్ణంలో లేదు అని పూజారి వెంకటేశ్వరం దృఢపరచుకోవాలి. ముందుగా ఉమ్, చెప్పేదానికి పరిగెత్తినే తగుదనమ్మా అని పరిగెత్తేది కాదు. ఉమ్, ముందు పూజారి వెంకటేశ్వరం దృఢపరచుకోవాలా. ఉమ్, పూజారి వెంకటేశానికి పరిపూర్ణంలో మూలం లేదు, ఉమ్, అసలు స్థానం లేదు, ఉమ్, భృగు చేతనికి సంధి లేకుండా ఉంది. ఉమ్, సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి ద్వారా 3 వాక్యాలు చూసాం మనం. ఉమ్, అయ్యా, సృష్టికి ముందు సద్గురు నాగేశ్వర ప్రసాద్ గారిలో నిర్ధారణ అయిపోయి ఉండదు ఆల్రెడీ. ఉమ్, ఆయన అప్పుడప్పుడు అబద్ధ పూర్తికి అటాచ్ అవుతారు అంతే. సింపుల్ అది. ఉమ్, అటువంటి వారు దృఢపరచుకోవడం కోసం ఇటువంటి సూచన ఇచ్చారు. ఉమ్, గుర్తిరిగే తనకు పరిపూర్ణంలో మూలము గాని ఏమీ లేదని తెలుసుకున్న తర్వాత ఉమ్, ఎట్టి నిర్ణయము చేయకుండా ఉండడమే భ్రాంతి రహితం అయ్యా. ఉమ్, జనన మరణ భ్రాంతి రహితం నిర్ణయం చేయకుండా ఉండడం. ఉమ్, అక్కడ మీరు ఏం చేస్తున్నారంటే, చివరగా ఉమ్, మళ్ళీ క్లాస్ లో ఉండేంత వరకు చాలా చక్కగా ఆ సూచన మీ సద్గురువే మీలో పలికిస్తారు. ఉమ్, క్లాస్ అయిన తర్వాత మీకు ఏమైందంటే, ఉమ్, స్పష్టంగా చెప్పేశారు కానీ ఏదో అప్పుడు చెప్పారు, నేను ఒప్పుకున్నాను కానీ ఉమ్, ఈ ప్రపంచం అంతా లేదంటే నేను ఎలా నమ్మడం అని డౌట్ వచ్చేస్తుంది మీకు. ఉమ్, అప్పుడు ఎందుకు వస్తుంది ఆ డౌట్? వచ్చేది కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి కానీ మీకు కాదు. ఉమ్, ఎందుకంటే ఇంతకుముందు మీకు రాసుకున్నారు 3 వాక్యాలు చూడండి. ఉమ్, సృష్టికి ముందు పరిపూర్ణం ఉంది, సృష్టి పూర్తిగా నశించిన తర్వాత. ఎందుకంటే సాంఖ్యం ప్రకారం మనకు తెలుసు, స్పష్టంగా తెలుసు, సాంఖ్య పరిశీలనలో సైన్స్ ప్రకారం కూడా తెలుసు. సరే, ఇప్పుడు ఈ పరిపూర్ణాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భావించవచ్చా? అవసరం లేదు. మరి దేనిగా భావించాలి గురువు గారు? ఏది భావించినప్పటికీ భావించేవాడు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు. నువ్వుగా భావించు, అదే చెప్తున్నాను. మంచి ఉదాహరణ తెచ్చారు. ఈ పరిపూర్ణాన్ని శ్రీకృష్ణ పరమాత్మగా భావించవచ్చా అని ప్రశ్నిస్తూ ఉండేది ఎవరు? నేనే. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు. ఆ, అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ వేరు, పరిపూర్ణము వేరు. క్లియర్. ఉమ్, ఇప్పుడు చెప్తాను. నిన్న ఒక ఆయన క్వశ్చన్ వేశాడు, ఆయనకు మీ ఇద్దరికి కలిపి ఆ 3 స్టేట్మెంట్లు ఇచ్చిన. ఉమ్, ఇంకొక ఆయన వేసిన ప్రశ్న ఏం తెలుసా? ఉమ్, గురువు గారు, రాధా కృష్ణుని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఉమ్, ఆయన ఎవరు తెలుసా? ఉమ్, ఆయన జీవితంలో విరహ వేదనలో ప్రేమ విఫలమై ఉన్నట్టు ఉన్నాడు పాపం. ఉమ్, వింటున్నారు క్లాస్ ఆయన ఇప్పుడు? ఉమ్, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తే గుర్తొచ్చేసింది అది కూడా నాకు. ఉమ్, ఇట్లా మీరే నా దగ్గర చెప్పిస్తున్నారు కానీ పూజారి వెంకటేశానికి ఏం తెలియదండి అసలు. ఉమ్, చూడండి ఆయన ఏమంటాడంటే, ఉమ్, మీ ప్రశ్న ఏంటి అంటే, మీ ప్రశ్నకు ఆయన ప్రశ్న అటాచ్ చేస్తున్నానండి. ఉమ్, మీకు పరిపూర్ణాన్ని తెలుసుకోవాలనే ఉబలాటం ఉంది, ఉమ్, అనుమానమే లేదు దీంట్లో. ఉమ్, ఎందుకంటే మీలో నుంచి నేనే మాట్లాడేస్తా ఉన్నా. ఉమ్, మీకు పరిపూర్ణాన్ని ఎట్టయినా నేను తెలుసుకోవాలనేటువంటి తీవ్రమైన మోక్షాపేక్ష మీకున్నది. ఉమ్, నేను తప్ప ఒప్ప మీరే చెప్పండి. ఉన్నది కదా. ఓకే గురువు గారు. ఉమ్, అది కన్ఫామ్ అండి. ఉమ్, అది కుదరదండి. ఉమ్, ఎందుకు తెలుసా? మీకు పరిపూర్ణాన్ని తెలుసుకోవాలనే ఉబలాటం కంప్లీట్ గా ఉందండి, ఆ నరంలో ఉందండి మీకు, ఉమ్, కానీ కుదరదండి. ఉమ్, ఎందుకు తెలుసా? ఉమ్,
మీరు పరిపూర్ణుడే. మీరు ఆల్రెడీ పరిపూర్ణుడు కాబట్టి మీకు వేరుగా ఉండేదాన్ని అయితే మీరు మాట్లాడగలుగుతారని, మీరైన దాన్ని మీరెట్ట మాట్లాడతారు తండ్రి? కాబట్టి మీరే పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణాన్ని కొత్తగా తెలియవలసిన అవసరం లేదు. నంబర్ 1. నంబర్ 2, ఇంకొక ఆయన నిన్ను ప్రశ్నించిన ఆయన, గురువు గారు రాధకి కృష్ణుడికి ఎందుకు పెళ్లి జరగలేదు అని, అసలు ఆయన సోది ఎందుకు ఎత్తినారని ఇప్పుడు మీరు ప్రశ్నిస్తే దానికి కూడా ఆన్సర్ ఇస్తా. ఫస్ట్ నేను మీకు అయ్యా మీలో నుంచి సద్గురుమూర్తి నాకు తెలియజేస్తున్నాడు, మీరు తప్ప రెండవది లేదంటే మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ భావన ఎత్తుకొచ్చేసారు మధ్యలో. అదే గురువు గారు, పరిపూర్ణం ఏం కాదన్నప్పుడు ఎందుకు నా పరిపూర్ణం? అది దాంట్లో క్రియ ఉండదా? క్రియ ఉండదు, శ్రీకృష్ణ పరమాత్మ కాదు, మరి పరిపూర్ణం మరి దేనికి? నాకు ఏమి కాంది అది. చెప్తా నాకు ఇది పెద్ద గొడవగా ఉంది. చెప్తాను చూడండి. మీరు చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మని కంప్లీట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఆయన దగ్గరికి పోతా, ఆ ప్రశ్న దగ్గర. అయ్యా శ్రీకృష్ణ పరమాత్మ అనే ఆయన అర్జునుడికి గీత బోధించిన ఆయన అనే మీ ఉద్దేశం. ఆయన చెప్పలేదు అట్లా. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఇద్దరం అబద్ధమే చెప్పింది ఆయన అట్నే. వినండి, కావాలంటే నేను చెప్పేది చూసుకోండి, మళ్ళీ ప్రూఫ్ ఇస్తా. ఆయన అర్జున నువ్వు నేను మన ఇద్దరం అబద్ధపు గుర్తులేవు. ఇది ఇమం వివస్వతే యోగం ప్రోక్తవన్ అహం అవ్యయం. ఎవరికి చెప్పాను దీని ముందు? నేను మీకు తెలుసు ఆ విషయం కూడా. ఎవరికి చెప్పాను దీన్ని ఫస్ట్? నేను ఈ అస్పర్శ యోగాన్ని ఎవరికి చెప్పాను మొదట? ఇది శ్రీమద్ భగవద్గీత జన్మరహిత. ఏమండి? కృష్ణుడు అర్జునుడు చెప్పాడు. నో, అది 3 అధ్యాయాల తర్వాత ఈ రహస్యం చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు తెలుసా? ఇది నేను మొదట సూర్యుడికి దక్షిణామూర్తి నుంచి గ్రహించి సూర్యుడికి చెప్పానయ్యా. దాన్ని నేను సూర్యుడికి ఏదైతే చెప్పానో దాన్ని యాజ్ఞవల్కి నుంచి ఇక్ష్వాక మహారాజు నుంచి, అలాగే తర్వాత వ్యాసుడు, అదే శుకుడు, సాందీపుడు తర్వాత ఇప్పుడు ద్వాపర యుగంలో నీ శ్రీకృష్ణుడు అనే దేహంతో పూజ మన అర్జునుడికి చెప్తున్నాను ఆయన. కానీ ఇది ఈ దేహానికి సంబంధించింది కాదయ్యా. అర్జునుడు ఉన్నప్పుడు, కృష్ణుడు ఉన్నప్పుడు, వీళ్ళిద్దరూ లేనప్పుడు, ద్వాపర యుగానికి ముందు, త్రేతాయుగానికి ముందు, సృష్టికే ముందుండే సూర్యుడికి చెప్పానయ్యా. వినండి, మీ ప్రశ్న సమాధానం పూర్తి అయిపోయి దీన్ని ఒరిస్సా వాళ్ళు రాస్తారు చూడండి. పరిపూర్ణ దర్శనం 69 పేజీలో పెట్టాను పాట. శ్రీ బృహద్వాసిష్టము వినరయ్య శ్రీధరుల సిద్ధాంతము, శ్రీ విష్ణు సూర్య గురుకు చెప్పినది ఇది అచల పరిపూర్ణము. 4వ అధ్యాయం 1వ శ్లోకమే ఇది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఆధారం చెప్తాడు. మీరేం చెప్తున్నారు? శ్రీకృష్ణ పరమాత్మ కాదు, అది దాంట్లో ఏ పని లేదు, అది నాకెందుకు అంటున్నారు. ముందు మీరున్నారా? నాకెందుకు అంటే ఆ ఊరు నాగేశ్వర ప్రసాద్కి ఎందుకు అని అర్థం. మీరు పరిపూర్ణులు, మీరు పరిపూర్ణులు కనుక మీకంటే రెండవది లేదు కనుక మీకంటే రెండవ దాని గురించే మీరు మాట్లాడగలరు. పరిపూర్ణాన్ని గురించి మీరు మాట్లాడలేరు. నిద్రని గురించి నిద్రపోతా ఉండే మాట్లాడతాడా? కళ సృష్టికి ఆధారము. కళ సృష్టికి ఆధారం ఏంటి? కళ. ఎవరి కళ? సమిష్టి కళ, సురస్వప్నం. కళ సృష్టికి ఆధారము ఏ ఎరుక కర్మవాసనలమయము, కాన ఎరుకను విడువుము, జ్ఞానమని కర్మమని లేదు వినుము. నాయన, చేసేటి కర్త లేదు, చేయింపజేసేటి భోక్త లేదు, భ్రమమూలమే ఎరుకను భాసితానున్నదే పరిపూర్ణము, అది గాఢ నిద్ర వలెను అనిపించు అది అచల పరిపూర్ణము, అది శ్రీ కేవలాత్మ కావూరి అది నీ వందుకొనుమా. నువ్వు ఆ పరిపూర్ణాన్ని అందుకొని నువ్వు లేదని తెలుసుకోవాలంటే అది శ్రీకృష్ణ పరమాత్మ అనుకోమంటావా అంటే, మీరు శ్రీకృష్ణ పరమాత్మ భక్తులని నేను కాదన్ను, కానీ శ్రీకృష్ణ పరమాత్మ మీరు వేరుగా ఆలోచించినంత వరకు మీకు అది తెలీదు. ఏం చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ తనిగా లేడినాయన భక్త్యా తు అనన్య శక్య. శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణము, నువ్వు 3 ఒకటేనని. త్రిపుటి రహితం కాదు ఇది, త్రిపుటి లేనిది ఇది, కొత్తగా రహితం అయ్యేది కాదు.
నువ్వే పరిపూర్ణము అన్నప్పుడు రెండవ వాడు లేదు మాట్లాడేదానికి. ఉమ్, కాబట్టి ఇది తెలుసుకునేంత వరకు కూడా నీకంటే రెండవది ఏదో ఒకటి ఉంది అని ఆలోచిస్తున్నారు అంటే అది కావూరి నాగేశ్వర ప్రసాద్ ఆలోచన, మీ ఆలోచన కాదు. ఉమ్, మీరు పరిపూర్ణులే, మీరు సద్గురు స్వరూపమే, ఒప్పుకుని నేను దానికి రెండవ ఛాన్సే లేదు. ఉమ్, ఇదే విధంగా రెండవదిగా ఆలోచించడం మీ భక్తికి నిదర్శనం. ఉమ్, మీకు నిర్ణయం అయినప్పుడు అక్కడ ప్రశ్నించేవారు ఉండరు, ఉమ్, పరిపూర్ణంలో ప్రశ్న ఉండదు. ఉమ్, ఇదే విధంగా ఇంకొక ఆయన ప్రశ్న చూడండి, ఉమ్, దాన్ని చెప్తే మీకు ఏమంటారు సమన్వయం సరిపోతుందండి. ఉమ్, రాధ కృష్ణుడిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఉమ్, ఈ ప్రశ్న. ఉమ్, ఆన్సర్ ఏం పెట్టాను తెలుసా ఆయనకి, అది గ్రూప్ లో పెట్టిన ఎంత, ఉమ్, వాళ్ళిద్దరూ వేరు కాదు కాబట్టి. ఉమ్, రాధ కృష్ణుడిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే అర్థం ఏంటి, ఆన్సర్ వాళ్ళిద్దరు వేరు కాదు కాబట్టి. ఉమ్, ఈయన అది పక్కన పెట్టండి ఆన్సర్, ఉమ్, ఈయన ప్రశ్న ఎందుకు అడిగినాడు అని నేను ఆలోచిస్తా ఇప్పుడు. ఉమ్, ఈయన ఎందుకు ప్రశ్న అడిగినాడు తెలుసా, ఉమ్, ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి. ఉమ్, ఇది కథ. కాబట్టి ముందు నేను ఎవరైనా క్వశ్చన్ చేసుకోరు, ఉమ్, రాధాకృష్ణ పెళ్లి కాడికి పోయినాడు ఈయన. ఉమ్, ఇప్పుడు ఆయన వింటున్నారు, క్లాస్ వింటున్నారు. ఉమ్, చూడండి, పార్వతి పరమేశ్వరుని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే ప్రశ్న రాలేదు ఆయనకి, ఉమ్, రాధా కృష్ణుని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే ప్రశ్న వచ్చేసింది. ఉమ్, అయ్యా, రాధా కృష్ణుడు అనేది భాగవత కథల్లో వ్యాసుని పాత్రధారి. అది రాముడు రావణుడు వీళ్ళంతా వాల్మీకి రాసిందే కదా. ఉమ్, కాబట్టి ఆయనకి ఇచ్చిన నేను ఆన్సర్ ఏంటంటే ఆ రెండు వేరు కాదు కాబట్టి, ఆ రెండు మీనింగ్సే వచ్చాయి కాబట్టి ఆయన ఏదో వినేశాడు. ఉమ్, ఆ సీరియల్లో టీవీలో వినేసి ఆయన స్పష్టంగా ప్రశ్నిస్తున్నాడు అంటే ఈయన జీవితాన్ని దాంట్లో చూస్తాడు. ఉమ్, అంతకుముందు నాకు అసలు ఆయన పెళ్లి కాలేదని నాకు కూడా తెలియదు, నేను ఇంకా ఆయన చూడలేదండి. ఉమ్, ఇప్పటి వరకు నేను ఆయన గమనించలేదు, చూడలేదండి, ప్రత్యక్షంగా చూడలేదు. ఉమ్, వారు ఫోన్ చేసి ప్రశ్నించినప్పుడు, గురువు గారు ఈ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందా, నాకు పెళ్లి వద్దంటే అప్పుడు అనుకున్నా, ఓహో ఈయన ఎందుకు పెళ్లి చేసుకోకున్నాడు అంటే ఏదో కుటుంబంలో సమస్యల వల్ల, ఈ ఎరుకకు అడిక్ట్ అవ్వడం వల్ల, తల్లిదండ్రుల ప్రభావం వల్ల, పరిసరాల ప్రభావం వల్ల పెళ్లి చేసుకోలేదు. అది కుటుంబ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారం. ఉమ్, అంత మాత్రం చేత ఈయనకేమని ఇప్పుడు రాధా కృష్ణుని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్నాడు. ఉమ్, నేను అడుగుతాండా, అయ్యా వింటున్నారా ఆయన ఇప్పుడు, మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు చెప్పండి. అది ఆలోచించాల్సింది. మీరు పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా ఇదంతా మీకు సంబంధించిన వ్యవహారం అండి, పూజారి వెంకటేశానికి సంబంధించిన వ్యవహారం. ఉమ్, అంటే ఈ పూజారి వెంకటేశం అనే దాన్ని ప్రశ్నించిన వారు ఆయన పేరు అటాచ్ చేసుకోవాలి, ఆయన పేరు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు కదా మనం. వద్దండి. ఉమ్, కాబట్టి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదు ఎందుకు కాదు, నీకు పెళ్లి కాలేదు కాబట్టి నీకు ఆలోచన వచ్చింది. ఉమ్, కాబట్టి సరైనటువంటి ఆధ్యాత్మిక తత్వమైన ఆన్సర్ చూడండి. ఉమ్, రాధ అనేది ఆమె కృష్ణుడిని గురువుగా భావించిందండి. ఉమ్, కృష్ణుడు తన ఉపాధిలో వాళ్ళిద్దరు స్నేహితులండి. ఉమ్, ఏదో మేనత్త ఏదో రాసి పెడతారు, ఎన్నో కావ్యాలు ఏం రాసి పెడతారు. మనకు ఆధ్యాత్మిక తత్వం ప్రకారం ఉమ్, రాధ కృష్ణుని గురువుగా భావించింది. మరి కృష్ణుడు రాధను గురువుగా భావించి ఆవిడకు పాదపూజ చేస్తాడు. ఉమ్, గురు శిష్యులు, ఇది కథ. ఉమ్, మీకు కూడా చెప్తా, ఇప్పుడు మీ దగ్గర కూడా వచ్చేసింది ఆన్సర్, మీ దగ్గర వచ్చేస్తుంది. ఇంపార్టెంట్, ఉమ్, ఉమ్, మీరేం ఫీల్ అవ్వకండి. ఉమ్, కృష్ణుడు కుచేలుడు బాగా గమనించండి. ఉమ్, కృష్ణుడు కుచేలుడు, కృష్ణుడు జగద్గురువుగా ప్రసిద్ధి పొందాడు. ఆ కృష్ణుడు కుచేలునికి పాదపూజ చేశాడు, ఉమ్, అవునా కదా. అవును. మరి వాళ్ళిద్దరూ ఇప్పుడు కుచేలుడు గురువు దగ్గరికి పోవాల్సిన అవసరం ఉందే? లేదు. కృష్ణుడు జగద్గురువు కదా, ఆయన గురువుగా ఆయన భావించాడా లేదా? ఎంత అవసరం మనక? లేదు. ఎందుకని? వాళ్ళిద్దరు ఒకటే, ఉమ్, ఒకే గురు శిష్యులు వాళ్ళిద్దరు. ఉమ్, ఇప్పుడు నేను అడుగుతాను మీకు, ఉమ్, మీరు ఎవరు విద్యాసాగర్ రావు గారు ఉమ్, మీ గురువుగా చాలా మందికి పరిచయం, ఉమ్, కానీ మన ఇద్దరం ఒకటే కాబట్టి నాకు మీ పట్ల ఉన్న భావం ఎలాంటిది తెలుసా? ఉమ్, మీరిద్దరు ఒకే గురువు దగ్గర శిష్యులు. ఉమ్, ఎందుకంటే నేను మీరు కూడా ఒకే గురువు దగ్గర శిష్యులే. ఉమ్, అంటే నేను మిమ్మల్ని సద్గురుపుత్రుడిగా భావిస్తున్నా, నన్ను సద్గురుపుత్రుడిగా భావిస్తున్నా, నన్ను మీరుగా భావిస్తున్నాను కాబట్టి నాకు ఆ ప్రశ్న రాదు. ఉమ్, అంతేగాని ఏమండి మీరు విద్యాసాగర్ గారు చెప్పి నా దగ్గరికి వచ్చారు కదా, మీరు ఆయన దగ్గర నేర్చుకోవచ్చు కదా అని నేను అడగను. ఉమ్,
ఎందుకంటే మీరు నాకు నేర్పించడానికి వచ్చినారు కదా నేను అనుకుంటాను. ఉమ్, విద్యాసాగర్ గారితో మాట్లాడేటువంటి టైము నాతో మాట్లాడే టైం ఆయనకి లేక ఆయన మిమ్మల్ని నియమించారు. ఉమ్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు గురువు కానిది ఎక్కడ? ఆ ప్రశ్నలు ఇచ్చిన ఆయనలోనూ గురువే ఉన్నాడు, మీలో గురువే ఉన్నాడు, విద్యాసాగర్ లో గురువే ఉన్నాడు, ఆయన చెప్పిన రాధలోకేశంలో నాకు గురువే కనిపిస్తా ఉన్నాడు. ఉమ్, ఇప్పుడు నేనే ఆడున్నా చెప్పండి. ఉమ్, కాబట్టి సర్వము గురుమయము అంటే ఉమ్, నాగేశ్వర ప్రసాద్ గారిని సృష్టికర్తని పక్కన పెట్టి కలమేలుకున్న వత్తుగా మీరు అంటే పరిపూర్ణుడుగా ఒక్కసారి చూడండి సద్గురు సూచనతో. ఉమ్, ఊరికే ఉంటివేని తీరును మాట, మిమ్మల్ని ఊరుకుంటామని చెప్పడం కాదు, నువ్వు పరిపూర్ణుడైతే నువ్వే ఊరుకుంటావు అంతే. ఉమ్, నిద్రపోనంత వరకే ఇదంతా. ఉమ్, నిద్రపోయిన తర్వాత నిద్రపోయిన తర్వాత నువ్వు ఉంటావు కానీ నువ్వు ఉంటావని నీకు కూడా తెలియదు. ఉమ్, అటువంటిది కాబట్టి అది గాఢ నిద్ర వలెను అనిపించు, అది అచల పరిపూర్ణము. కనుక చిట్ట చివరికి ఒక సూచన చేసి మనం భగవద్గీతలోకి వెళ్తామండి. ఓకే అండి. ఎవరు అన్యదా భావించవలసిన అవసరం లేదు. ఈ కంద పద్యాలకు ఇంత వివరణ అవసరం ఉంది. ఉమ్, చిట్ట చివరి సూచన ఏం తెలుసా? ఉమ్, ఇప్పుడు ఒక ఆయన నోరు తెరుచుకొని నిద్రపోతున్నాడండి. ఉమ్, బాగా గమనించండి, సంస్కృతంలో ఒక సూక్తి ఉండదు. ఇది ఉమ్, ముఖం వ్యాధాయ స్వపితి, దాని పేరు. ఉమ్, ముఖం అంటే నోరండి. ఇది భగవద్గీతలోనే తెలుసుకున్నది. ఇది కూడా నేను ముఖం చ పరిశుష్యతే అంటాడు, నోరు ఎండిపోతా ఉంది అంటాడు మొదటి అధ్యాయంలో. ఉమ్, చివరి సూచన అండి ఇది ఈ కంద పద్యానికి. ఉమ్, ఎందుకంటే తెలిసి ఊరికే ఉంటే పరిపూర్ణమే అంటున్నాడు ఆయన, ఉమ్, కానీ ఇతను ఊరికే ఉండలేక క్వశ్చన్ చేస్తున్నాడు. ఉమ్, అటువంటి ఆయనకి అంటే మీకైనా ఒకరే కాదండి, మీలాగా ప్రశ్నించే వాళ్ళందరికీ ఒకటే సమాధానం అండి. ఉమ్, చూడండి, నోరు తెరుచుకొని నిద్రపోతాడాడండి. ఉమ్, నాకు డౌట్ ఇప్పుడు ఉమ్, గమనించండి, ఎవరైనా నిద్రపోయేటప్పుడు నోరు తెరుచుకొని నిద్రపోతాడా, నోరు మూసుకొని నిద్రపోతాడా? మీరే నోరే మూసుకుంటాడు యాక్చువల్గా. మరి ఎందుకు తెరుచుకొని నిద్రపోతున్నాడు ఆయన? ఉమ్, మీరే చెప్పండి. అది చాలా మీరు నాకు అంతెందుకు గురువు అంతెందుకు, నేను మా నాన్నగారిని చాలా సార్లు చూసా, ఉమ్, నిద్రపోయేటప్పుడు నోరు మూసుకుంటాడు. ఉమ్, కానీ ఆయన నిద్రపోయిన తర్వాత పక్కనుండే వాళ్ళకి నిద్ర రాలేదనుకోండి, అది వేరే విషయం. ఉమ్, పక్కనుండే వాళ్ళు ఎవరు నిద్రపోనికుండా చేస్తారనుకోండి, ఉమ్. కానీ నోరు తెరుచుకుని నిద్రపోతాడు ఏంటి ఆయన? ఎందుకు? అంటే నోస్ట్రిల్ ఏదో ప్రాబ్లం, అక్కడ ఊపిరి ముక్కుతో తీయడంలో ఏదో ప్రాబ్లం ఉంది. మీరు ఇంకా సమస్యనే గుర్తిస్తున్నారు. సొల్యూషన్ ఆన్సర్ చూడండి. ఉమ్, నోరు తెరుచుకున్నారని ఆయనకు తెలుసా? లేదు. అట్టే మీరు పరిపూర్ణుడని కావు నాగేశ్వర ప్రసాద్ తెలియదు తండ్రి. ఇదే ఆన్సర్. ఉమ్, మీరే పరిపూర్ణుడని ఉమ్, ఆ ఊరి నాగేశ్వర ప్రసాద్ గారికి తెలిసే ప్రశ్నే లేదు నాయన. ఉమ్, ఎట్ట తెలుసా? ఉమ్, నేను అది చెప్తే మీరు ఆయన శరీరంలో ఏం సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. నేను ఏడబోయేది ఇప్పుడు చెప్పు. ఇంకొకటి చెప్తాను. సరే, ఇప్పుడు మీ దగ్గరికి వస్తాం. మీరు నిద్రపోయారు అనుకోండి, ఉమ్, అంటే అంతవరకు మీరు ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్లో నుంచి ఒక సూచన అండి. ఉమ్, నిద్రపోయే ఆయనలో మిమ్మల్ని ఊహించేశారు, అది తప్పు. ఇప్పుడు ఉమ్, నేను చెప్పేటువంటి శబ్దంలో కానీ దాని అర్థంలో కానీ సూచన రాదండి. ఉమ్, శబ్దానికి అర్థానికి మీరు ఆలోచించినప్పుడు మీకు సూచన మీకే వచ్చేస్తారు. ఉమ్, మీరు ఏం చేశారంటే నిద్రపోయే ఆయన మీరుగా ఊహించారు. ఉమ్, మీరే నిద్రపోయిన తర్వాత మీకే సౌండ్ వస్తే ఎట్టుంటుంది అనేది మీరు జాగ్రత్త అనే కళ్ళలో నుంచి ఇప్పుడే ఊహిస్తున్నారు. ఉమ్, అప్పుడు అరే రే నిద్రపోయిన తర్వాత శరీరంలో సమస్యలు ఉండడం వల్ల నోరు తెరవడం, గురక రావడం ఇట్లాంటిదంతా ఉంటాయని మీరు మాట్లాడుతున్నారు. ఉమ్, నో, నేను చెప్పేది అట్ట కాదు. ఉమ్, నిద్రపోయిన తర్వాత తన స్పృహలో తను ఉండడు కాబట్టి ఉమ్, తను నోరు తెరిచినట్టు తనకు ఉమ్, అది తర్వాత ఆన్సర్ మీరు ఇస్తేనే లెక్క. అదేలేండి. ఉమ్, ఆహా, చూడండి, నిద్రపోయిన తర్వాత తను నోరు తెరిచినట్టు తనకు తెలియదు. అది విషయం. ఇప్పుడు అదే విధంగా మీరు పరిపూర్ణులైనట్టు కావూరి నాగేశ్వర ప్రసాద్కి తెలియదు మీరు పరిపూర్ణులై. అటువంటి పరిపూర్ణంలో లేనిరుక ఎలా ప్లే చేస్తుంది, ఎందుకు సమాజంలో పరిపూర్ణాన్ని తెలుసుకోలేకపోతున్నారు, ఈ యొక్క దినాల్లో అంటే అసుర సంపదలో పడినటువంటి వారి పరిస్థితి ఏంటి, ఉమ్, ఎందుకు పరిపూర్ణాన్ని తెలుసుకోలేకుండా పోతున్నారు అనేదానికి మనకు దైవ అసుర సంపద విభాగంలో అసుర సంపదలో 12వ శ్లోకాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఉమ్, రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ 12వ శ్లోకానికి రండి. 12, 13 శ్లోకాలండి ఇవాళ.
ఉమ్, మనకి ఇంకా 18 నిమిషాల టైం ఉంది. ఉమ్, ఈ 18 నిమిషాల టైంలో 12వ శ్లోకం కంప్లీట్ అవుతుంది కన్ఫామ్. ఉమ్, నిన్న ప్రతిపదార్థం అయింది. ఉమ్, తీసుకోండి, జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి. కుడుపూడి నాగేశ్వరరావు గారు జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి. చూడండి, ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థ సంచయాన్. వీడేం చేస్తాడంటే, ఉమ్, అసుర సంపద కలిగిన వాడు ఉమ్, పరిపూర్ణంగా పక్కన పెడితే సమాజంలో ధర్మాధర్మాలు చక్కగా వీడు గమనించలేడు. ఉమ్, వీడు అజ్ఞాని. ఉమ్, ఎలాంటి వాడంటే, వీడు ఆశ అనేటటువంటి పాశముల చేత బంధించబడి కామ క్రోధ లోభ మోహ మద మత్సర్య ఈర్ష్య అసూయ రాగ ద్వేషములతో చినరేగుతూ ఉమ్, ఈ ప్రపంచంలో ఉండేటువంటి నామరూపాలను సొంతం చేసుకోవడానికి రాక్షస మానవుడై ప్రవర్తిస్తూ ఉంటాడు. ఉమ్, ఇది న్యాయమే కదండి, నా డబ్బు కదండి, నా ఇష్టం కదండి అంటాడు. ఉమ్, ఇది ఎట్లాంటిదంటే, వీడు ఉమ్, చేప కేవలం ఆశ వలన వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తపోయే ఆ గాలానికి గుచ్చిన మాంసాన్ని మింగేసి తన ప్రాణం మీద తెచ్చుకుంటుంది. ఉమ్, అట్లాంటి వాడు వీడు. ఉమ్, అంటే వీడు కేవలం వస్తు సేవలకి కనిపించేటువంటి నామరూపాలకే ప్రాధాన్యత ఇచ్చి ప్రవర్తిస్తూ ఉండడం వల్ల వీడు జన్మకు ఖచ్చితంగా పనికొస్తాడు. ఉమ్, అంటే చావు భయం వాడిలో ఉంటది. ఉమ్, ఈ ఆసురి ప్రజలు కూడా ఆలోచించకుండా ఎప్పుడు విషయ వాసనలనే వల్ల పడి ఉంటారు. ఈ యొక్క వాంఛించిన విషయం అంటే వీడికి కావాల్సింది లభించినప్పుడు సమాజంలో చాలా మంది కనిపిస్తారండి. 12వ శ్లోకం అనుకోండి, ఇది కాదు 11 కదా, 12 అని చెప్తాడు. 11 అయిపోయింది. కుడుపూడి నాగేశ్వరరావు గారు 12 అండి, 12కి స్టార్ట్. ఇది చేప, ఇది చూడండి. అంటే ఇతను అంటే వీడు కోరిన విషయం లభించినప్పుడు వీడు మాట్లాడే మాటలు రాక్షస గుణాన్ని వ్యక్తపరుస్తాయండి. ఒక ఆయన ఉండేవాడు, ఒక ఆయన ఎక్కువ కాపీ కొట్టించాలా అనేటువంటి భావం అతనికి ఉండేది. లెక్చరర్ కాపీ కొట్టించాలనే భావన అతనికి ఉంది కాబట్టి అతను ఏం చేశాడంటే మిగతా లెక్చరర్లలో భయం పుట్టించాలనుకున్నాడు. ఫస్ట్ భయపడేది ఆయనే. మీకు నిత్య జీవితంలో ఉదాహరణ చెప్తే కరెక్ట్ సరిపోతుందండి. అంటే కాపీ కొట్టడానికి సహకరించకుండా ఉండే లెక్చరర్లో కూడా భయం పుట్టించాలనుకున్నాడు ఆయన. దానికి ఏం చేస్తాడంటే అటువంటి లెక్చరర్ దగ్గర పోయి మాట్లాడతాడు. ఇప్పుడు మీకు విషయం క్లియర్గా అర్థమైందా? మళ్ళీ చూడండి, కాలేజీ మొత్తం మాస్ కాపీ కొట్టించాలని ఒక లెక్చరర్ ప్రయత్నించారండి, ఒక టీచరు. అతను ఏం చేశాడంటే దానికి సహకరించకుండా న్యాయంగా నీతిగా నడుచుకునే లెక్చరర్ ఇంకొక ఆయన ఉంటాడు కదా, ఆయనతోనే పోయి అంటాడు. ఏమన్నాడు తెలుసా? చూడండి సార్, మీరు ఏమనుకోబాకండి, నేను పిల్లలకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాను. ఎవరైనా క్లాసులో వచ్చి కాపీని గాని చీటీని గాని లాక్కుంటే ఒరే నీ చెప్పు తీసి వాడిని కొట్టేయరా అని చెప్పి నేను పిల్లలకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసినానని ఇంకొక టీచర్ దగ్గరే చెప్తాడు. ఇప్పుడు దీనికి ఫస్ట్ భయపడతా ఉండేది ఎవరు చెప్పండి? చెప్పినవాడా, వింటా ఉండేవాడా? చెప్పినవాడే. గుర్తుపెట్టుకోండి, ఇంటా ఉండేవాడు గాన స్థితప్రజ్ఞుడైతే వాడు భయపడాడు, అది పక్కన పెట్టండి. అవును, చెప్పేవాడే ఫస్ట్, అతనిలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. నంబర్ 1. నంబర్ 2, లైవ్ ఎగ్జాంపుల్స్ అండి ఇవన్నీ. నేటి సమాజంలో చెలరేగుతున్నటువంటి రాక్షస గుణాలను మీ ముందర పెడితేనే మీకు తెలుస్తుంది. లైవ్ ఎగ్జాంపుల్, ఒక ప్రిన్సిపాల్ దగ్గర లేకపోతే ఒక కలెక్టర్ దగ్గర ఒక పని కావాలి అతనికి. ఆ కలెక్టర్ దగ్గర ఇది అయితే సీరియల్, సుందర సీరియల్ చూసిన ఈ విషయం నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కలెక్టర్ దగ్గర ఒక పని కావాలండి. అప్పుడు ఆ కలెక్టర్ దగ్గర సంతకాలు పని అవ్వలేదన్నమాట. రాక్షసాంశ కలెక్టర్ నేట బెదిరిస్తాడు. వాడు ఏం చెప్పి బెదిరిస్తాడు తెలుసా? చూడమ్మా, నీకు ఒకే కూతురు ఉంది, ఆ అమ్మాయికి 3-4 సంవత్సరాల వయసు, కాన్వెంట్ చదువుకుంటా ఉంది. రేపు పొద్దున అమ్మాయి గారు కిడ్నాప్ గురి అవ్వచ్చు, ఇంకా మీ ఇష్టం అంటాడు. దీనికి ఫస్ట్ భయపడతా ఉండేది, ఎట్ట కిడ్నాప్ చేయాలి అంత వీడియో భయం, అంతా ఆడే ఉండదు. ఆవిడ కలెక్టర్ స్థితప్రజ్ఞురాలు అయితే ఆవిడకి భయం ఉండదు అనే విషయం వీడికి తెలుసా? వీడు తెలుసుకునే అవకాశమే లేదు. కాబట్టి అది వాంఛించిన కోరిన విషయం లభించకపోతే కోశములలో పంచకోశాలు ఉన్నాయి మనకు. పంచకోశాలు
ఏది అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, హిరణ్యమయ కోశం. ఈ కోశాల్లో బంధించబడి ఉండేటువంటి ఆ యొక్క వ్యర్థమైన ఆశలతో ఒక్కసారిగా ఈ రాక్షస గుణాలతో కూడినటువంటి మాటలు బయటకు వస్తాయని మీరు తెలుసుకోవాలి. ఎట్లాగైతే కోశములో బంధించబడే పట్టుపురుగు కూర్చొని ఉండి వ్యర్థమైన ఆశలతో మనస్సునందు రకరకముల గాలిమేడలు కడతా ఉంటది. వాసన తృప్తి కానప్పుడు ఆ వాసనయే ద్వేష రూపం దాలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, వాసన తృప్తి కాకపోతే ఆ వాసన ఏమైతుందంటే ద్వేష రూపం. సారాంశం ఏంటంటే ఇట్టి వారికి కామ క్రోధాదులను మించి జీవితంలో ఇంకేం పని ఉండదు. ఎప్పుడు ఎవరినైనా కోప్పడడం, ఏదైనా సంపాదించడం, ఇంకెవరినైనా కోప్పడడం, ఇంకేదన్నా సంపాదించడం, ఇంకెవరినైనా బెదిరించడం, ఇంకేదన్నా గొడవలకు పోవడం, తగాదా ఎక్కడ ఉందో అక్కడికే వెళ్ళడం, ఇటువంటివి వాళ్ళ యొక్క మైండ్ లో, వాళ్ళ మనసులో పూర్తిగా నిండి ఉంటుందండి. చూడండి, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు వాడి పరిస్థితిని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు జ్ఞానేశ్వరి. పోలీసు ఠాణా యందు పారా ఇచ్చువాడు అంటే సెంట్రీ అండి. ఇది కూడా నాకు అనుభవం, పోలీసు ఉద్యోగం కూడా చేసిన కదా నేను. సెంట్రీ నిద్రపోకూడదు, మిగతా వాళ్ళంతా నిద్రపోవచ్చు. అట్ట వీడు ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోలేడండి. వీళ్ళకి ఎక్కడ చూసినా తీరిక లేని పని ఉంటది వీడికి. పోలీసు వాడు రాత్రి పగుళ్ళు తిరుగుతా ఉండాల. కావాలని ఆఫీసర్లు వచ్చి, వాడు ఆడెవరు వచ్చేది ఆఫీసర్ వచ్చి నేర్పిస్తాడు అనమాట. కోనాత హై అని అరసాలన్నమాట. వాడు దోస్త్ అంటప్పుడు అప్పుడు అదే చెప్పాలి, ఇట్లాంటి అంతా నేర్పిస్తుంటారు. అదే ఉంటది, దానికి వేరే పని ఉండదు. కాబట్టి ఎట్లాగైతే పోలీసు పహార గోర్ఖా ఎట్లాగైతే రాత్రంతా తిరుగుతానే ఉంటాడు నిద్ర లేకుండా, అట్లా ఈ రాక్షస గుణాలు ఉండేవాడు కూడా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడండి. రాత్రి బొగళ్ళు తిరుగుతూ కాపలా కాస్తూ ఉండే విధంగా ఎప్పుడు కూడా వీడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉండేవాడిని అసురీ ప్రజలు అంటారండి వీళ్ళు. కామ వాసన ఒక్కొక్కసారి పైనుంచి కిందికి పడగొట్టినప్పుడు వాళ్ళు క్రోధం అనే గుట్టపై వచ్చి పడతారు. క్రోధము అనే కొండ ఒకటి ఉన్నది వాళ్ళ దగ్గర. అప్పుడు ఎట్టుంటాడు అంటే అక్రమాలు చేయడం మొదలు పెడతారు. రాగద్వేషాది విషయముల పట్ల వారికి కలిగేటువంటి ప్రేమ ఎట్లాంటిది తెలుసా? ఈ ప్రపంచానికంటే పెద్దది. ఏం వర్ణిస్తారు చూడండి జ్ఞానేశ్వరి. నిజానికి అబద్ధం గుర్తుతోనే ఇవన్నీ, భ్రాంతిలోనే ఇవన్నీ. ఆ పైన వాళ్ళు మానసిక ఆరాటం పొందుతాడు వాడు. విషయ వాసనల గురించి బాగా ఆలోచిస్తాడు. దాని గురించి ప్రత్యక్షంగా భోగించేదానికి ద్రవ్యం కావాలి కదా. కామం వచ్చి క్రోధం అనే గుట్టపై పడా. దాని తర్వాత క్రోధం తర్వాత ఉండేది లోభం. వాడికి ఇందువల్ల విషయ భోగములపై కావలసినంత ధనమును సంపాదించాలనే లోభత్వం వచ్చి కూర్చుంటది. ఈ ఆసురీ ప్రజలు చూడండి, సంసారంలో అనేక రకాల ఉపద్రయాలు, ఉత్పాతాలు చేస్తూ ఉంటారు. కట్టుకున్న భార్య మీద, కట్టుకున్న భర్త మీద, కన్న బిడ్డ మీద, కన్న తల్లి మీద, కన్న తండ్రి మీద విరుచుకు పడుతుంటారు. నిజానికి వీళ్ళు ఆత్మీయులని తెలియదు. కన్న తండ్రి మీద విరుచుకొని పడుతూ ఉంటాడు అంటే వీళ్ళు పూజ్యులు కదా, తల్లిదండ్రులు కదా అని ఆలోచించారు అనమాట. వాళ్ళు ఒక్కొక్కరిని మోసగించి అతని ప్రాణం ఎట్ట తీయాలని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఒకనొకరిని సర్వస్వం దోచుకు అన్నదమ్ములను కూడా చూడరు అనమాట. వాళ్ళకేమి సంపాదన ఒకటే ముఖ్యం అనమాట. ఒక్కొక్కరికి అపకారం చేసేదానికి అనేక తంత్రాలు చేస్తాడు, ఎన్నో అబద్ధాలు చెప్తాడు. అడవిలో వేటాడేదానికి వేటగాడిపోయేటప్పుడు దానికి కావాల్సిన తీసుకుపోతాడు కదా. వల, ఉచ్చు, కుక్క, వాద్యము, వీణ, ఆ జింకను పట్టాలంటే దానికి ఫ్లూటు. అట్లా వీడు కూడా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇవన్నీ కలగలుపుకొని పోయే ఆయుధాలు పెట్టుకుంటాడు అనమాట వీడు. ఇదే వీడి ఆయుధాలు. ఈ అసురీ ప్రజలు కూడా ఇతరులను బంధించేదానికి తమ వెంట తీసుకుని పోయి ఉపకరణాలు ఇప్పుడు నేను చెప్పిందే మీకు. కాబట్టి ఈ కిరాతుడు అనేవాడు, కిరాతుడు అంటే వేటగాడు. అట్టంటోడు వీడు తన పొట్ట నింపుకునేదానికి అనేక రకాలైన భయంకరములైన పాపం చేస్తూ ఉంటాడు.
వీరు కూడా అన్య ప్రాణులకు కీడు కలగజేసి ధనాన్ని సంపాదిస్తారు. ఉమ్, ఈ రీతిన లభించిన ధనంతోనే వాడికి ఎక్కువ తృప్తి కలుగుతుంది తప్ప ఉమ్, నీతిగా న్యాయంగా సంపాదించిన దాంతో వాడికి తృప్తి కలగదు. ఉమ్, దీని గురించి వాడి అభిప్రాయాన్ని గురించి మరో శ్లోకాన్ని చెప్తున్నారు, చూద్దాం చూడండి. కానీ శ్రీ భగవాన్ వాచ, శ్రీ భగవాన్ వాచ. ఇది అయిపోయిందండి. కుడుపూడి నాగేశ్వరరావు గారు దీన్ని పైకి తీయండి. ఇంకొక 13వ శ్లోకం ఇప్పుడు చెప్తాండి. ఇద మధ్యమయా లబ్ధం, ఇద మధ్య మయా లబ్ధం, ఇమం ప్రాప్స్యే మనోరథం, ఇమం ప్రాప్సి మనోరథం, ఈహంతే కామభోగార్థం, ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. నేను తప్పితే మీరు తప్పల సంతోషం. కానీ అండి, ఇద మధ్యమయా లబ్ధం, ఇద మధ్య మయా లబ్ధం, ఇమం ప్రాప్స్యే మనోరథం, ఇమం ప్రాప్స్యే మనోరథం, ఇదమస్తిదమపి, ఇదమస్తిపమపి, ఇదమస్తిదమపి ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. మే భవిష్యతి పునర్ధనం. దీని అర్థం వెరీ సింపుల్ అండి, బాగా అర్థమవుతుంది మనకు. చూడండి, ఇది ఉమ్, నా చేత ఈనాటికే ఎంతో పొందబడింది. ఉమ్, మా నాయన 5 ఎకరాలు సంపాదించి ఉంటే నేను 15 ఎకరాలు సంపాదించాను. ఉమ్, ఇదే అనేది. ఉమ్, అదే మయా నా చేత ఆద్య అంటే ఇప్పటికే ఉమ్, నేను ఎంతండి, మా నాయన ఇచ్చింది ఎంతండి, నేను సంపాదించింది ఎంతండి అంటాడు వాడు. ఉమ్. ఎవడికి కావాలి ఇదంతా? ఎవడు అడిగినాడు అవన్నీ? రాక్షస గుణం అట్టుంటదండి. ఇద మధ్యమయ లబ్ధం అంటే సంపాదించాను. నేను ఇప్పటికే ఎంతో సంపాదించేశాను. నేను అనుకున్నవన్నీ చేసేసాను. కానీ సావం చేయించలేడుగా. అది లేదు, అది ఆలోచన వస్తే కదా దానికి. ఇదం ప్రాప్స్యే మనోరథం అంటే ఎన్నో కోరికలు తీర్చుకునేసాను. ఇంకా మే నా దగ్గర ఇదం ధనం కలదు, ఇంత డబ్బున్నది, ఇంత డబ్బున్నది, ఇంత సంపాదించిన వాడికే ఇంకా ఇదొక లెక్క, ఇదంతా కూడా సంపాదించేస్తాను. భవిష్యత్తులో నా ధనం ఎంతో పెరగబోతుంది. దీని అర్థం. మరో ఉండే 5 నిమిషాల్లో దీని భావాన్ని కూడా సంపూర్ణంగా చూద్దాం. ఏముందండి, అసురీ గుణం వల్ల ఇట్లా మాట్లాడతారు చూడండి. తర్వాత శ్లోకం తీసుకోండి కుడుపూడి నాగేశ్వరరావు గారు. 13 అయ్యా, ఇంకా పైకి తీయండి. ఇంకా పైకి తీయండి. ఇది చెప్తాండి ఇప్పుడు నేను. నేను అనేక మంది యొక్క సంపదను నేను దోచుకున్నాను. నేను ఎటు దోచుకున్నానంటే 10 లక్షలకు ఫ్లాట్ కొన్నా. 10 లక్షలకు ఫ్లాట్ కొని 50,000 టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన, అంతే. 35 లక్షలకు మా తమ్ముడికి అమ్మేసిన. ఇప్పుడు నాకు ఎంత లాభం వచ్చింది చూడండి. 50,000 టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన, 10 లక్షలకు మాట్లాడినా, మా తమ్ముడిని మోసం చేసి 35 లక్షలకు అమ్మిన. నేరుగా వాళ్ళ నుంచి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన. ఒక్క 50,000కి 35 లక్షలు సంపాదించిన, చూసినవా? ఇంత సంపదను, అనేక మంది సంపదను నా చేత చిక్కించుకుంటుని అంటాడు. కాబట్టి నేను ధన్యుడు కదా. వాడికి వాడే తెలుసుకోవాలి ధన్యుడు కాదు. చెప్పేటప్పుడు వాడికే తెలియాలి ధన్యత. కావున నేను ధన్యుడు అగుదునా కాదా? మళ్ళీ నిన్ను ప్రశ్నిస్తున్నాడు వాడు. అసలు నిన్ను ప్రశ్నించేటువంటి అర్హత లేదు వాడికి. 937 రోజులుగా జ్ఞానయజ్ఞం జరుగుతున్నటువంటి కావూరు నాగేశ్వర ప్రసాద్ దగ్గర నిలబడి మాట్లాడే అర్హత లేదు అతనికి. అతను నిన్ను ప్రశ్నిస్తాడు. ఈ రీతిన అతడు ఆత్మశ్లాఘ క్షేత్రమును ప్రవేశించి, ఇక్కడ ఆత్మ అంటే తాను అని అర్థం, అహంకారం అని అర్థం అండి. అతని మనస్సు ఆత్మశ్లాఘ మార్గమును ఇంకా ఎక్కువగా వృద్ధి పొందుతా ఉంటది. అంతటా అతడు చెప్తాడనమాట, నా వల్ల కొన్ని ఎంతో మంది డబ్బులు దారిపోసుకున్నారు నా కోసం, నా దగ్గర ఇచ్చేసుకున్నారు వాళ్ళంతా. నేను చేసిన మోసం వల్ల ఇప్పటి వరకు వాళ్ళ డబ్బు అంతా నాదైపోయింది. వాళ్ళ పొలం అంతా నా పేరు రిజిస్టర్ అయిపోయింది. ఇంకా దీన్ని ఆధారం చేసుకుని ఇటువంటి అబద్ధపు మాటలతో నేను ఇంకా ఎంతో సంపాదించేస్తాను. ఈ నీలిని అనుసరించి నేను నీలిని అంటే ఈ మురికిని
మురికింది. ఇంకా పైకి తీయండి. ఏమి కురుపు నాగేశ్వర ప్రసాద్ ఇంకా పైకి తీయండి. దీని వ్యాఖ్య కూడా అయిపోయింది. ఈ నీటిని అనుసరించి నేను విశ్వమును గల సంపదకంతకు ప్రభువునైపోతాను. విడుదలైతే ఇది చూడు, విశ్వానికంతా ప్రభు అయిపోతాడంట వీడు. ఏముందండి, చంద్రమండలం మీద ఫ్లాట్లు బుక్ చేసినాం ఆల్రెడీ. భూమి మీద ఫ్లాట్లు అయిపోయినా చంద్రమండలం మీద ఫ్లాట్లు ఇంకా సూర్యుడి దగ్గరికి L1 L2 పంపిస్తున్నాం కదా. ఇదంతా ప్రకృతిలో భాగమే తప్ప ప్రకృతికి ప్రభువు అయ్యేదని ప్రసక్తే లేదండి. నేను మొత్తం ప్రకృతికి అంతా ప్రభు అయిపోతాను. ఇక నా దృష్టిలో పడిన దాన్ని దేన్ని నేను వదలను అంటాడు. కాబట్టి రాక్షసుని గుణాలు ఇలా ఉంటాయండి. ఇంకా 14వ శ్లోకంలో ఇంకా భయంకరంగా ఉంటదండి. అది తర్వాత శ్లోకంలో చూద్దాం, తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు, ఉన్నది లేకపోవుట లేదండి. ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసినండి. నేనెంత సాధించితి, నేనెంత పొందగలిగిన వాడిని, ఇంకను పొందగలను, మున్ముందు ఎంతో సంపాదించగలను. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురు అర్పణం అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.